ఒకరోజు లక్ష్మీదాస్ పెళ్లికి వెళ్తూ బస్టాండ్లో బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. బాబోయ్, ఈ బస్సు ఇంకా రాలేదే. పెళ్లికి ఆలస్యం అయితే బావుండదు. మనవాడి పెళ్ళి గదా, తొందరగా చేరాలి. అప్పుడే ఓ పేద అమ్మాయి వస్తుంది. అయ్యా, క్షమించండి. నాకు పుస్తకాలు కొనడానికి డబ్బు లేదు. స్కూల్లో అడిగారు. ఒక్క పుస్తకం కొంటే చాలు అయ్యా. దయచేసి కొద్దిగా సహాయం చేయండి. అంతా నాటకమే కదా. డబ్బు తీసుకుని మరెక్కడో వినియోగిస్తావ్. నన్ను మోసం చేయనికే ఎలా మాట్లాడతావు? అయ్యా, మీరు ఇవ్వకపోతే సరే. కాని చదువు కోసం అడిగాను. దేవుడు చూస్తాడు. అమ్మాయి అక్కడినుంచి వెళ్ళిపోయింది. లక్ష్మీదాస్ మాత్రం పెళ్లికి చేరుకున్నాడు. తనలో తానే ఇలా అనుకుంటున్నాడు. అయ్యో, పెళ్లిని ఘనంగా చేస్తూ ఎంత డబ్బు వృధా చేస్తున్నారు చూడండి. కాని నేనైతే 100 రూపాయలకే పని ముగించేస్తాను. 100 రూపాయలు కట్నంగా రాస్తాను. నా డబ్బు నేను వృధా చేసుకోను. ఇంతలో అక్కడికి లక్ష్మీదాస్ బావ వచ్చి లక్ష్మీదాస్తో మాట్లాడుతున్నాడు. బావా, బాగున్నావా? లోపలికి రా. అంత మంచిదేనా? పిల్లలు రాలేదు. బాగున్నాం బావా. అందరం వస్తే బస్ ఛార్జీలు ఎక్కువతాయని రాలేదు. సరే, అల్లుడు దగ్గరికి పోదాం. ఆహా! ఎంతలా లోభం అంటే తన అల్లుడు పెళ్లికైనా లక్ష్మీదాస్ 100 రూపాయలే ఖర్చు చేశాడు. రోజు పొద్దున్నే తోటలో పని మొదలు అవుతుంది. నరసయ్య, రోసమ్మ అనే జంట రోజూ తోటకు వచ్చి నీరు పెట్టడం, పొలంలో కలుపు తీసేయడం, కాయల్ని కోయడం చేస్తూ ఉండేవారు. రోసమ్మా, ఈరోజు సూర్యుడే ఎలా మండిపోతున్నాడో. మనము ఎన్ని పనులు చేశాం. చెట్లకి నీళ్లు పెట్టాం, మామిడి పండ్లు కోసాం, కలుపు తీశాం. ఇంకో 2 గంటల్లో మిగతా పని కూడా అయిపోతుంది. అయినా ఏమైంది నరసయ్య? రోజు చివరికి 2 రొట్టెలు, 5 రూపాయలు మాత్రమే. లక్ష్మీదాస్ గారు, ఒక చిన్న మాట చెబుదామనుకుంటున్నాను. మేము ప్రతిరోజూ తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తున్నాం. ఎండా, వాన అన్న తేడా లేకుండా నీరు పెట్టడం, కలుపు తీయడం, పండ్లు కోయడం, ఏ పని మిగలకుండా చూస్తున్నాం లక్ష్మీదాస్ గారు. కాని ఈ 2 రొట్టెలు, 5 రూపాయలతో మా బతుకు నెట్టుకోవడం చాలా కష్టం అయ్యింది. ఇంట్లో పిల్లలు ఒక్క పాలు అడిగినా చేతిలో ఒక్క పైసా ఉండదు లక్ష్మీదాస్ గారు. దయచేసి కాస్త వేతనం పెడితే మేము ఇంకో మెట్టు శ్రద్ధగా పనిచేస్తాం లక్ష్మీదాస్ గారు. పెంచమంటావా? ఈ తోట నువ్వు లేకున్నా ఆగిపోతుందా? ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఏం అయ్యింది రోసమ్మా? లక్ష్మీదాస్ గారు ఏం చెప్పారు? సరే, మరి మనం ఏదైనా చెప్పి లక్ష్మీదాస్ గారిని ఒప్పించగలిగితే బాగుంటుంది. ఏమని చెబుతారు నరసయ్య? ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంటారు. మన కష్టం వాళ్లకెందుకు కనిపిస్తుంది? మనకి పనిలేకపోవడమే అసలు బాధనాసియా. ఒకరోజు వస్తుంది రోసమ్మా. మన కష్టానికి తగిన ఫలితం రావాల్సిందే. ఓ రోజు వస్తుంది, మన బిడ్డలు ఆకలితో ఏడవాల్సిన అవసరం ఉండదు. మనం ఇంకా ఎంత అనే ప్రశ్నకు సమాధానంగా తల వంచే రోజులే ఉండవు. ఆ రోజు కోసం బతకాలి కాదు రోసమ్మా, నిద్ర మరిచి కూడా కష్టపడాలి. ఎందుకంటే మన బాధకి విలువ చూపించేది మన ధైర్యమే. అలా మాట్లాడుకుంటూ బాధతో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఒకరోజు గ్రామానికి ఓ బాబా వచ్చాడు. అతను గ్రామం మొత్తం తిరిగి చివరికి లక్ష్మీదాస్ ఇంటికి వచ్చాడు. ఓ పెద్దమనిషి, నాకు అన్నం కావాలి. 3 రోజులుగా తినలేదు. ఇక్కడ ఏది ఉచితం కాదు బాబా. పని చేస్తే తినిపిస్తా. ఆశను వదిలితేనే నిజమైన శాంతి లభిస్తుంది. లేకపోతే జీవితమే రేసుగా మారుతుంది. అని చెప్పి బాబా అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఒక రాత్రి లక్ష్మీదాస్ నిద్రపోతున్నప్పుడు ఒక దేవత అతని ముందు కనిపించింది. నీవు ఏదైనా కోరిక కోరవచ్చు. నీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. కాని ఒక నియమం ఉంది. ప్రతి కొత్త కోరిక మునుపటి కోరిక కంటే ఎక్కువ కావాలి. లేకపోతే నీకు ఉన్నదంతా పోతుంది అనే మాట ఆమె చెప్పింది. లక్ష్మీదాస్ అంగీకరించాడు. నాకు 100 బంగారు నాణేలు కావాలి.
ఉదయం లేచి చూసేసరికి 100 బంగారు నాణేలు ఉన్నాయి. లక్ష్మీదాస్ ఆనందపడ్డాడు. ఈరోజు ఇంకా ఎక్కువ నాణేలు అడగాలి అని అనుకున్నాడు. రెండవ రోజు నాకు 1000 బంగారు నాణేలు కావాలి. ఉదయం లేచి చూసేసరికి బంగారు నాణేలు ఉన్నాయి. లక్ష్మీదాస్ ఆనందపడ్డాడు. ఇలా కోరికలను ప్రతిరోజూ పెంచుకుంటూ వెళ్ళాడు. చివరికి ఒకరోజు ఏమి కోరుకోవాలో అతనికి అర్థం కాలేదు. నాకు ఇంకా కావాలి కాని ఈరోజు చెప్పలేను, రేపు చెప్తాను. ఆ సమయంలో దేవత శాపం చెప్పింది. నీ ఆశలు ఆగిపోయాయి, కాబట్టి ఇప్పుడు నీకు ఏదీ లేదు. లక్ష్మీదాస్ నిద్రలేచి చూశాడు. అతని గది ఖాళీగా ఉంది. భార్య, పిల్లలు, ఆస్తులు, సేవకులు అన్నీ పోయాయి. ఎప్పటికీ తృప్తి లేకపోతే చివరికి శూన్యమే మిగులుతుంది.